నమస్కారం అందరికి. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి అకౌంటెన్సీలో ఉన్నాము. సో సెకండ్ యూనిట్ కన్సైన్మెంట్ అకౌంట్స్ ది ప్రీవియస్ వీడియోలో ఇంట్రొడక్షన్ చూసాము. సో ఇప్పుడు జర్నల్ ఎంట్రీస్ అంటే జర్నల్ ఎంట్రీస్ ఇస్తే ఒకవేళ మనకి ప్రొఫార్మా తెలిసి ఉండాలి. ప్రొఫార్మా తెలిస్తే మనం జర్నల్ ఎంట్రీస్ అనేది ఈజీగా రాయొచ్చు. సో ప్రీవియస్ వీడియోలో మనం ఏం చూసాము, కన్సైనర్ అంటే ఎవరు, ఓనర్ అని చూసాము. ఇంకా కన్సైనీ అంటే ఏజెంట్. సో ఏజెంట్ ఎవరైతే ఓనర్ గూడ్స్ అమ్మి పెట్టు అని అతనికి ఇస్తే అతను అమ్మి ఆ వచ్చిన సేల్స్ అమౌంట్ ని ఓనర్ కి తెచ్చిస్తే అప్పుడు కమిషన్ ఇస్తాడు ఓనర్ ఎవరికి, ఏజెంట్ కి. సో ఇక్కడ మనకి జర్నల్ ఎంట్రీస్ ఉన్నాయి. ఏవైతే లెఫ్ట్ సైడ్ ఉన్నాయో ఇవి కన్సైనర్వి అంటే ఓనర్వి, ఈ రైట్ సైడ్ ఏవైతే ఉన్నాయో అవి ఏజెంట్వి అంటే అమ్మి పెట్టే పర్సన్ వి. సో ఇక్కడ మనకి ఏముంది, ఫస్ట్ కన్సైనర్ లో ఇప్పుడు ఒక ప్రాసెస్ అని గుర్తుపెట్టుకోండి. ఇది ఓనర్ ఏజెంట్ కి గూడ్స్ ఇస్తున్నాడు. సో ఫస్ట్ ఏమవుతుంది, గూడ్స్ పంపుతాడు. సో పంపేటప్పుడు ఇతని దగ్గర ఎంట్రీ వస్తుంది. నెక్స్ట్ ఏముంటది, ఏవైతే ఓనర్ ఉండో అతను ఎక్స్పెన్సెస్ బేర్ చేసుకుంటాడు. ఓనర్ ఎక్స్పెన్సెస్ బేర్ చేసుకోవడం వల్ల ఏజెంట్ కి ఏం సంబంధం ఉండదు కదా, సో అతని దాంట్లో ఏం ఎంట్రీ రాదు. నెక్స్ట్ ఏంటిది, ఇప్పుడు గూడ్స్ అమ్మి పెట్టని చెప్పి గుడ్డిగా ఏజెంట్ కి అయితే ఇవ్వలేడు కదా, సో ఏజెంట్ ఎంతో కొంత అడ్వాన్స్ అన్నా లేదంటే ఏదన్నా బిల్ రూపంలోనన్నా చెక్ రూపంలో అన్నా అడ్వాన్స్ అనేది ఇస్తాడు ఓనర్ కి. సో ఆఫ్టర్ సేల్స్ చేసిన తర్వాత సేల్స్ అమౌంట్ ఇతనికి ఇచ్చిన తర్వాత ఆ ఏదైతే బిల్ అమౌంట్ ఉందో దాంతో పాటు ఆ కన్సైన్మెంట్ ఏదైతే అతనికి కమిషన్ ఉందో అది కూడా కల్పిస్తాడు ఎవరికి, ఏజెంట్ కి. సో ఆ అడ్వాన్స్ అమౌంట్ వస్తుంది. కొన్ని కన్సైన్మెంట్ లో అడ్వాన్స్ ఇస్తారు, కొన్నిట్లో మాత్రం ఇవ్వరు. సో అన్నిట్లో ఎంట్రీ రావాలని రూల్ లేదు. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ ఏవైతే మనకి కన్సైనర్ ఉందో అవి బేర్ చేసుకుంటాడు అనమాట. సో కన్సైనీ ఎక్స్పెన్సెస్ బేర్ చేసుకుంటాడు. సో కన్సైనీ బేర్ చేసుకున్నా సరే తర్వాత ఎవరు పే చేస్తారు, అది ఓనరే పే చేస్తాడు అనమాట. బట్ కరెంట్ సిచ్యువేషన్ కి మాత్రం కన్సైనీ బేర్ చేసుకుంటాడు. డిస్కౌంట్ అనేది చేయించుకుంటే బిల్, ఒకవేళ ఇక్కడ ఏదైతే అడ్వాన్స్ కి పర్ సపోజ్ ఏజెంట్ అనే పర్సన్ అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు ఒక బిల్స్ రిసీవబుల్ ఇచ్చిండు. సో అది ఒకవేళ ఓనర్ డిస్కౌంట్ చేసుకుంటే అప్పుడు ఈ ఎంట్రీ వస్తుంది అనమాట ఓనర్ బుక్ లో, లేదంటే రాదు. నెక్స్ట్ ఏముంది, సేల్స్ ఎంట్రీ ఉంది. సో సేల్స్ ఎంట్రీ ఎవరు మనకి సేల్స్ చేస్తారు, ఏజెంట్ చేస్తాడు. సో ఏజెంట్ దాంట్లో ఒకవేళ క్యాష్ సేల్స్ అవుతాయి, ఇది క్రెడిట్ సేల్స్ అవుతాయి, ఇది ఈ ఎంట్రీ వస్తుంది. నెక్స్ట్ ఇతనికి ఏంటిది, ఎంట్రీ సేల్స్ అయిన తర్వాత ఇతను సేల్స్ అమౌంట్ ఇస్తాడు కదా, సో రిసీవ్ చేసుకునేటప్పుడు ఈ ఎంట్రీ అనేది వస్తుంది. నెక్స్ట్ కమిషన్, ఇతను కమిషన్ పే చేయాలి కదా సేల్స్ అయిపోయిన తర్వాత, సో కమిషన్ ఇతను ఇస్తాడు, ఇతను తీసుకుంటాడు. నెక్స్ట్ అన్సోల్డ్ స్టాక్ ఏమనంటే ఇతను రిసీవ్ చేసుకుంటాడు, ఇతని దగ్గర ఏం ఎంట్రీ రాదు ఇంకా. నెక్స్ట్ ఏదైతే మనకి అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ కన్సైనీ సేల్స్ ప్రొసీడ్స్ యాజ్ వెల్ యాజ్ ఫైనల్ సెటిల్మెంట్. సో సేల్స్ అమౌంట్ అయిపోయిన తర్వాత అతను సేల్స్ ఏవైతే అమౌంట్ అయిందో అది ఓనర్ కి ఇచ్చేస్తాడు కదా, ఇచ్చిన తర్వాత కమిషన్ పే చేసిన తర్వాత ఫైనల్ సెటిల్మెంట్ ఏముందో అది చేసేస్తాడు ఎవరికి, కన్సైనీకి. సో ఇద్దరు దాంట్లో ఎంట్రీ వస్తుంది. తర్వాత ఏంటిది, ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా కన్సైన్మెంట్ మీద చూసుకోవాలి. తర్వాత లాస్ట్ కి ఏంటిది, ఏదైతే మనకి గూడ్స్ ఉన్నాయో వీటిని ట్రేడింగ్ ఆర్ పర్చేస్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ మనకి కన్సైన్మెంట్ లో ప్రాసెస్ ఏంటిది, గూడ్స్ అనేటివి పంపబడతాయి. ఆ తర్వాత ఓనర్ అతను ఓన్ ఎక్స్పెన్సెస్ అతను బేర్ చేసుకుంటాడు. తర్వాత మనకి కన్సైనీ ఒకవేళ అడ్వాన్స్ ఇస్తే అది బిల్ రూపంలో, క్యాష్ రూపంలో, బ్యాంక్ రూపంలో అడ్వాన్స్ వస్తుంది. తర్వాత ఏంటిది, కన్సైనీ ఎక్స్పెన్సెస్ బేర్ చేసుకుంటాడు, బట్ ఓనరే పే చేస్తాడు, బట్ కరెంట్ సిచ్యువేషన్ కి కన్సైనీ బేర్ చేసుకుంటాడు. తర్వాత ఒకవేళ బిల్ అనేది ఇస్తే అడ్వాన్స్ రూపంలో కన్సైనీ, అప్పుడు కన్సైనర్ దాన్ని డిస్కౌంట్ చేసుకోవడానికి ఈ ఎంట్రీ వస్తుంది. ఇది అన్నిట్లో రావాలని రూల్ లేదు, మీకు ఇదైతే లేదు సిలబస్ లో, సో ఈ ఎంట్రీని ఇగ్నోర్ చేయండి. నెక్స్ట్ ఏవైతే మనకి సేల్స్ అయినాయో ఆ అమౌంట్ ఇస్తున్నాడు ఎవరు, మనకి ఏదైతే ఏజెంట్ ఉండో అతను ఓనర్ కి. సో సేల్స్ అయిన తర్వాత ఏమైతుంది, కమిషన్ ఇస్తున్నాడు ఓనర్ ఎవరికి, కన్సైనీకి. తర్వాత అన్సోల్డ్ స్టాక్ ఏదైతే మిగిలిన ఉన్నాయో అవి మనకి ఎవరైతే ఏజెంట్ ఉండో అతను ఓనర్ కి ఇచ్చేసినాడు. తర్వాత ఏం చేస్తాము, మొత్తం ఫైనల్ సెటిల్మెంట్ చేసేసుకుంటాం ఇంకా ఏజెంట్ తోని. అయిపోయిన తర్వాత ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా చూసుకుంటాము. అయిపోయిన తర్వాత మిగిలిన గూడ్స్ ని ఏం చేస్తాము, ట్రేడింగ్ కన్నా పర్చేజ్ అకౌంట్ కన్నా ట్రాన్స్ఫర్ చేస్తాము. సో ఇది ఒక ప్రాసెస్ అనమాట దేంట్లో మనకి కన్సైన్మెంట్ అకౌంట్స్ లో. సో ఇప్పుడు ఒక ప్రాబ్లం చూద్దాము ఇలాంటిది బేసిక్ ది. సో ఇక్కడ మనకి ఫస్ట్ ప్రాబ్లం, మానస కన్సైన్డ్ గూడ్స్ వాల్యూ ఆఫ్ ₹60,000 టు సుహాస్. సో మానస కన్సైన్ చేసిందంట. సో మానస ఎవరు, ఓనర్. ఎవరైతే కన్సైన్ ఉండో అతని పేరేంటిది, సుహాస్. సో మానస పెయిడ్ transport charges of 4,000. Suhas sent the account sales of consignment stating that the entire stock was sold for ఎంత సేల్స్ అయినాయంట, 75,000 కి సేల్ అయిందంట. he paid 2,000. ఎవరు he అంటే ఎవరైతే కన్సైన్ ఉండో అతను ఎంత, 2,000 for cartage. his entitled commission was 3,000. సో కమిషన్ ఎంత వచ్చింది, 3,000 వచ్చింది. దీనికి మనకి ఏమంటున్నారు, జర్నల్ ఎంట్రీస్ రాయమంటున్నారు బోత్ ద పార్టీస్ అంటే ఇద్దరు బుక్స్ లో.
సో మనకి ఇప్పుడు ఈ క్వశ్చన్ చదవడం వల్ల ఏం అర్థమైంది, ఇందులో ఒక ఓనర్ ఉంది, ఇంకొక కన్సైనీ అంటే ఏజెంట్ ఉన్నాడు, ఎంత గూడ్స్ వాల్యూ 60,000 వాల్యూ ఉంది, ఇంకా ఓనర్వి ఎక్స్పెన్సెస్ ఇచ్చినారు, సేల్స్ అమౌంట్ ఇచ్చినారు, కన్సైనీవి ఎక్స్పెన్సెస్ ఇచ్చినారు, ఇంకా కమిషన్ ఇచ్చినారు. సో ఇక్కడ మనకి వీటికి చూస్తే అవి అర్థమవుతున్నాయి కదా. సో ఫస్ట్ మనకి గూడ్స్ అమౌంట్ ఇచ్చిండ్రు కదా 60,000 అని చెప్పి. సో ఇప్పుడు మనం జనరల్ ఎంట్రీస్ కి వెళ్ళాలి. సో గూడ్స్ అమౌంట్ కి ఎంట్రీ ఏంటిది మనకి కన్సైన్మెంట్ అకౌంట్ టు GSC అకౌంట్, ఇది మనకి ఏంటిది గూడ్స్ ది ఎంట్రీ. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ కన్సైనర్ ఇచ్చినారు కదా, ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఆఫ్ కన్సైనర్ 4,000 అని చెప్పి. సో ఈ ఎంట్రీ సెకండ్ ఎంట్రీ రాసేసి ఏం చేయాలి మనము 4,000 అని రాయాలి. నెక్స్ట్ అడ్వాన్స్ ఏమైనా ఇచ్చిందని ఉందా క్వశ్చన్ లో, లేదు. సో అదేం రాయము. నెక్స్ట్ ఏవైతే కన్సైనీవి ఎక్స్పెన్సెస్ ఉన్నాయి ఇచ్చిండ్రు కదా, ఎక్స్పెన్సెస్ కన్సైనీవి 2,000 అని చెప్పి. సో అది రాశాలి జనరల్ ఎంట్రీ రాసి. నెక్స్ట్ ఏమైనా డిస్కౌంట్ అయిందా, బిల్ ఇవ్వలేదు, ఇంకా డిస్కౌంట్ ఎలా అవుతుంది. నెక్స్ట్ సేల్స్, సో సేల్స్ అమౌంట్ ఇచ్చినారు కదా ఇక్కడ మనకి 75,000 అని, ఈ ఎంట్రీ రాసి 75,000 అని రాయాలి. తర్వాత కమిషన్ ఇచ్చిండ్రా అని అడుగుతున్నారు. సో కమిషన్ ఇచ్చిండ్రు కదా, సో ఈ ఎంట్రీ రాసి కమిషన్ రాయాలి. తర్వాత అన్సోల్డ్ స్టాక్ ఏమైనా ఉందా, ఇందులో ఏం అన్సోల్డ్ స్టాక్ లేదు, సో ఈ ఎంట్రీ రాదు. తర్వాత ఫైనల్ సెటిల్మెంట్ చేసేసేయాలి. చేసిన తర్వాత లాస్ట్ కి ఏమవుతుంది ప్రాఫిటా లాస్ అనేది తెలుస్తుంది. సో నెక్స్ట్ ఇవి ఓన్లీ మనకి ఎవరి బుక్స్ లో, ఓనర్ బుక్స్ లో. మళ్ళీ కన్సైనీ బుక్స్ లో కూడా రాయమన్నారు కదా, బోత్ ద పార్టీస్ అన్నారు. సో ఇతని దగ్గర ఈ ఎంట్రీ రాదు, ఈ ఎంట్రీ రాదు, అడ్వాన్స్ ఇచ్చిండా ఇవ్వలేదు, సో ఈ ఎంట్రీ కూడా రాదు. ఇతను ఎక్స్పెన్సెస్ బేర్ చేసుకుని కదా, అక్కడ నుంచి ఎంట్రీస్ స్టార్ట్ అవుతాయి. సో ఇది వస్తుంది. నెక్స్ట్ ఏదైతే సేల్స్ చేసిండో ఆ అమౌంట్ ఆ ఎంట్రీ వస్తుంది, కమిషన్ రిసీవ్ చేసుకున్న ఆ ఎంట్రీ వస్తుంది, ఫైనల్ సెటిల్మెంట్ చేసుకున్న ఆ ఎంట్రీ వస్తుంది. ప్రాఫిట్ ఆ లాస్ ఇతనికి ఏం సంబంధం లేదు. సో ఇవి మనకు ఓన్లీ జనరల్ ఎంట్రీస్ రాయమన్నారు కాబట్టి ఇలా రాస్తాం. సో ఫస్ట్ గూడ్స్ పంపింది, తర్వాత ఏదైతే ట్రాన్స్పోర్ట్ చార్జెస్ బేర్ చేసుకున్న ఓనర్ అవి, తర్వాత ఏదైతే సేల్స్ అయినాయి మన కన్సైనీ ద్వారా అది రాస్తాము, తర్వాత కన్సైనీ ఎక్స్పెన్సెస్ రాసుకుంటాము, కమిషన్ కూడా ఎంట్రీ రాసుకుంటాము. రాసుకున్న తర్వాత ఏదైతే ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చిందో అది రాసుకొని లాస్ట్ కి గూడ్స్ ని ఎక్కడికి పంపుతాం, ట్రేడింగ్ అకౌంట్ కి పంపుతాం అనమాట. సో ఇది మనకి ఒక పార్టీ బుక్స్ అంటే మానస బుక్స్ లో. నెక్స్ట్ సుహాస్ బుక్స్ లో ఏమేమి ఎంట్రీస్ వస్తాయి నేను చెప్పిన, ఫస్ట్ అతని ఎక్స్పెన్సెస్ వస్తాయి, తర్వాత సేల్స్ వస్తుంది, కమిషన్ వస్తుంది, లాస్ట్ కి ఫైనల్ సెటిల్మెంట్ వస్తుంది అని చెప్పి. సో ఈ 4 ఎంట్రీస్ వస్తాయి. జస్ట్ మనం ఈ ప్రొఫార్మా నేర్చుకుంటే క్వశ్చన్ లో చూసి ఆ ఎక్కడైతే ఏ అమౌంట్స్ ఉన్నాయో ఈ ప్రొఫార్మాలో ఆ ఎంట్రీ ఏదైతే ఉందో అది ఇక్కడ రాసేసుకొని మనం ఏం చేయాలి అమౌంట్ అనేది రాసుకోవాలి అంతే. ఇవి మనకి జనరల్ ఎంట్రీస్. ఒకవేళ జనరల్ ఎంట్రీస్ రాయమని చెప్తే మీరు కంపల్సరీగా ఈ ప్రొఫార్మా అనేది నేర్చుకోవాలి. ఇది ఒక బేసిక్ ప్రాబ్లం అనమాట. జస్ట్ క్వశ్చన్ ఇస్తే అందులో మనకి ఏమేమి ఇచ్చినారు, ఎక్స్పెన్సెస్ ఎవరివి, ఓనర్వా లేదంటే కన్సైనీవా చూసుకోవాలి, కమిషన్ ఇచ్చిండ్రా ఇవ్వలేదా చూసుకోవాలి, ఇంతే. జస్ట్ మనం క్వశ్చన్ లో ఇచ్చిన అమౌంట్స్ ని ఈ ప్రొఫార్మాలో జనరల్ ఎంట్రీస్ మీరు కంపల్సరీగా నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే మీరు జనరల్ ఎంట్రీస్ అనేది రాయగలుగుతారు ఒకవేళ ఎగ్జామ్లు ఇస్తే. సో ప్రొఫార్మా నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు అక్కడ ఇచ్చిన జనరల్ ఎంట్రీస్ దగ్గర మీరు ఏం చేసుకోండి, ఫస్ట్ కావాలంటే జనరల్ ఎంట్రీస్ అన్ని రాసేసుకొని ఆ ప్రొఫార్మాలో ఇచ్చిన ఏదైతే క్వశ్చన్లు ఇచ్చిన నంబర్స్ ఉన్నాయో అంటే అమౌంట్స్ ఇచ్చినారో అవన్నీ మనం ఇక్కడ రాసేసుకుంటే మనకి జనరల్ ఎంట్రీస్ అనేటివి కంప్లీట్ అవుతాయి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక మెథడ్ చూద్దాం, కన్సైన్మెంట్ అకౌంట్. ఇది ఒక బేసిక్ ప్రాబ్లం అనమాట జనరల్ ఎంట్రీస్ ది. సో ఇది మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు ప్రొఫార్మా నేర్చుకొని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.